5, 6, 7 తేదీల్లో కుంభరాశి వారికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా ఏంటంటే గనక ఈ స్త్రీ అండి మీ మీద ఏంటంటే గనక కన్నేసిందనమాట. ఈ కిలాడి స్త్రీ ఏంటంటే గనక మీ మీద కన్నేసింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ స్త్రీ వల్ల మీకు భారీ నష్టం జరగబోతుంది. ఆ స్త్రీ ఎవరు, ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటుంది, అలానే కాకుండా కుంభరాశి వారికి ఏం జరగబోతుంది 3 రోజులు కూడా, అలానే ఏంటంటే గనక మీకు ఎలాంటి కోరికలు తీరబోతున్నాయి, ఇవంతా కూడా ఏంటంటే గనక వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందామండి. వీడియోని మీరు ఏంటంటే గనక చివరి వరకు చూడండి. అలానే కాకుండా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక నచ్చితే ఒక లైక్ చేయండి. నిజానికి చెప్పాలంటే గనక కుంభరాశి వారండి చాలా చాలా అదృష్టవంతులని చెప్పొచ్చు. చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు, చాలా మంచి అంటే గుణగణాలను కలుగుంటారు. కాబట్టి వీళ్ళు ఏంటంటే గనక చాలా తెలివితో ఉంటూ ఉంటారండి. కుంభరాశి వారికి చాలా తెలివి కూడా ఉంటుందన్నమాట. తెలివైన వ్యక్తులని చెప్పొచ్చు. తెలివితేటలు, ధైర్యం వీరికి ఏంటంటే గనక ఎక్కువగా ఉంటుందన్నమాట. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరండి. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారనమాట. ఇప్పటి వరకు కష్టపడుతూనే పెరిగారు, ఎన్నో బాధలు పడ్డారు, జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు. వీరికి చిన్న వయసులోనే ఏంటంటే గనక కుటుంబము, బరువు, బాధ్యతలు ఇవన్నీ కూడా ఎక్కువే అని చెప్పొచ్చు. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారనమాట. అలానే కాకుండా ఏంటంటే గనక వీళ్ళు ఎన్నో అంటే జీవితంలో కోల్పోయారండి. అయినా వీరికి ఏంటంటే గనక మంచి జీవితం ఉంటుందని చెప్పొచ్చు. ఇంకా ఆ తర్వాత మనం గనక గమనించుకుంటే కుంభరాశి వారికి శని అధిపతి కాబట్టి ఈ 3 రోజులు కూడా అదృష్టం ఏంటంటే గనక వరించబోతుంది. ఏలినాటి శని నుండి విముక్తి లభించబోతుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు ఏంటంటే గనక జరగవు. డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. అలానే కాకుండా ఇంట్లో డబ్బు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. కుంభరాశి వారు ముఖ్యంగా గమనించుకుంటే ఏంటంటే గనక అప్పుల బాధల నుండి మీకు విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్త వినబోతున్నారు. కుటుంబంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఇంట్లో సంపదలు ఏంటంటే గనక పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. మీ జీవితంలో కొన్ని కొత్త మార్పులు జరుగుతాయి. కుంభరాశి వారికి ఓపిక ఎక్కువగా ఉంటుందండి. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరినీ కలుపుకొని పోతారు. అందరితో ఏంటంటే గనక ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా సరేనండి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారనమాట. దానివల్ల ఏంటంటే గనక కొంతమంది వీరి నుండి దూరం అయిపోతారు. నానుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారండి. వారికి ఏ సమస్య వచ్చినా ఏంటంటే కనుక వీరు తోడుగా ఉంటారని చెప్పొచ్చు. వీరు ఎవరికి ఎలాంటి అంటే మోసం చేయటం కానీ, అన్యాయం చేయటం కానీ ఇలాంటివి చెయ్యరు. కాకపోతే కొంతమంది ఏంటంటే కనుక వీళ్ళని అంటే మోసం చేయటం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. అయినా వీరికి మంచి లైఫ్ అనేది ఉంటుందండి. ఇక ఆ తర్వాత మనం కనుక గమనించుకుంటే ఈ 3 రోజులు కూడా కాలం బాగా కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు తొలగిపోతాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభం కలుగుతుందన్నమాట. మీకున్న అప్పులన్నీ కూడా ఏంటంటే కనుక తొలగిపోయి మీరు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి. అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది. మీ సంపాదన కూడా ఇక్కడ ఏంటంటే కనుక గమనించుకుంటే పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతవిత నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు ఏంటంటే కనుక కుంభరాశి వారికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అలానే కాకుండా ఈ 3 రోజులు దైవానుగ్రహం కూడా ఎక్కువగా మీ మీద ఉండబోతుంది. దానివల్ల ఏంటంటే కనుక మీకు ఎంతో అదృష్టం అనేది పట్టబోతుందని చెప్పొచ్చు. ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారండి. జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీకు మనశ్శాంతి కూడా లభిస్తుందన్నమాట. అలానే కాకుండా మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండబోతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏంటంటే కనుక అంత బాగానే ఉందండి. మీకు సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయని మనం చెప్పట్లేదు. కానీ మీకు ఉన్న కాడికైనా సరేనండి చక్కగా ఉంది. అలానే కాకుండా బాగా కలిసి వస్తుందన్నమాట. ఇబ్బందులు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా కొంతమంది ఏంటంటే కనుక మీ చుట్టూదండి ఇలా చేరి ఇబ్బంది పెడుతున్నారనమాట. చాలా వరకు కూడా ఏంటంటే కనుక మీరు బాగుంటే ఓర్వని పరిస్థితి, మీరు ఏంటంటే కనుక ఎదుగుతుంటే ఏంటంటే కనుక చూడలేని పరిస్థితి ఉంది కొంతమందికి. ఎందుకంటే మీ ఎదుగుదలను ఆపాలని చాలామంది కూడా ట్రై చేస్తున్నారు. అలానే కాకుండా మీరు ఎదుగుతుంటే కొంతమందికి నచ్చదు. ఇంకా దానికి తోడు ఏంటంటే కనుక కుంభరాశి వారండి నిజానికి చెప్పాలంటే వీరికి ఎంత ధైర్యం ఉంటుందో అంత హెల్పింగ్ నేచర్ కూడా ఉంటుంది. హెల్పింగ్ నేచర్ అనేది వీళ్ళల్లో చాలా ఉంటుందండి. మంచి మనసుని కలిగి ఉంటారండి. అంటే ఒకరి మీద కుళ్ళుకోవటం కానీ, కుతంత్రాలు జరపటం కానీ, నేనే బ్రతకాలి, నేనే బాగుపడాలి అన్నట్టుగా కాకుండా అందరూ బాగుండాలి, అందరూ బాగుపడాలనుకునే రకం ఈ కుంభరాశి వారండి. నిజానికి చెప్పాలంటే గనక ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ చేస్తారండి. నా అనుకున్న వాళ్ళకి ఏంటంటే గనక వీళ్ళు ఏది చేయడానికి కూడా వెనకారటండి. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా త్యాగం చేస్తారు, ఏదైనా సరే చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. కానీ కొంతమంది ఏంటంటే గనక అవసరం కోసమే వీరితో మాట్లాడి అవసరం తీరిన తర్వాత వీరిని దూరం పెడతారండి, ఇబ్బంది పెడతారండి. చాలా వరకు కూడా ఏంటంటే గనక వీళ్ళకు చెప్పాలంటే గనక బాధల్ని మిగులుస్తూ ఉంటారనమాట. అవసరం కోసం వీరి చుట్టూదా తిరుగుతారు ఈ కుంభరాశి చుట్టూదా. ఇంకా తర్వాత
అవసరం తీరిన తర్వాత వీళ్ళని దూరం పెడుతూ ఉంటారు. అయినా కానీ వీళ్ళు ఏంటంటే కనుక నిజానికి చెప్పాలంటే బాధపడరండి, పోనీలే పోతూ ఉంటారనమాట. అలానే కాకుండా ఈ కుంభరాశి వారికి అండి నిజానికి ఏంటంటే కనుక ఈ 3 రోజులు కూడా అండి చాలా అద్భుతంగా ఉండబోతుంది, దైవానుగ్రహం కలగబోతుంది. కాబట్టి ఏంటంటే వీళ్ళుంటే లక్ష్మీదేవిని పూజించండి. అలా ఆ తల్లిని పూజించడం వల్ల ఏంటంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయండి, ఇంకా మంచి రిజల్ట్ని అయితే మీరు చూస్తారనమాట. ఎందుకంటే లక్ష్మీదేవి ధనానికి ఆదిదేవత కాబట్టి రేపు శుక్రవారం కలిసి వస్తుంది కదా, 5వ తేదీన మార్గశిర మాసంలో వచ్చే శుక్రవారాలు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుందండి. ఈ కుంభరాశి వారికి ఏంటంటే కనుక ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక రకంగా సమస్యలు వస్తాయి. అంటే ఒక సమస్య తీరగానే ఇంకొక సమస్య వచ్చినప్పుడు చాలా బాధపడిపోతారు, ఎవరికి చెప్పుకోరు. ఈరోజు డబ్బున్నా ఏంటంటే కనుక నిజానికి చెప్పాలంటే కనుక ఈరోజు తిన్నా తినకున్నా ఒకేలాగుంటారండి. ఈరోజు డబ్బు ఉందని ఏంటంటే కనుక గుణాన్ని మార్చుకోవడం, రేపు డబ్బు లేదని ఏంటంటే కనుక పేదరికంతో అంటే ఉండటం, పేదరికంలో పడిపోవటం ఇలా చేయరండి. డబ్బున్నా ఒకేలాగా, డబ్బు లేకున్నా ఒకేలాగా ఉంటారండి. అలానే కాకుండా నిజానికి చెప్పాలంటే తిన్నా తినకున్నా ఒకేలాగా ప్రవర్తిస్తారు. కానీ ఎప్పుడు కూడా ఏంటంటే కనుక నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ సమస్య వస్తుందని ఎవరితో పంచుకోరనమాట, అసలు చెప్పుకోరనమాట. చాలా కష్టపడతారండి, కష్టపడుతూనే ఏంటంటే కనుక ఎదుగుతూ ఉంటారు. లైఫ్లో వీళ్ళు అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలని చాలా తపన పడిపోతూ ఉంటారు. కుంభరాశి వారండి ఏది చేసినా కానీ ఏంటంటే కనుక పట్టుదలతో చేస్తారండి. అందుకే వారు చేసే ప్రతి పని కూడా ఏంటంటే కనుక చెప్పాలంటే సక్సెస్ అవుతుంది. కొన్నిసార్లు ఏంటంటే కనుక అన్సక్సెస్ కూడా అవుతుంది. అయినా బాధపడరండి, పోనీలే ఇంకొకసారి నేర్చుకోవచ్చులే అనుకుంటూ ఉంటారనమాట. ఏదైనా మొదలు పెట్టాలంటే దాని గురించి ఆలోచిస్తారండి. దాని గురించి ఆలోచించి లోతుగా పరిశీలించి ఆ తర్వాత ఏంటంటే కనుక దాన్ని ప్రారంభించడం అనేది జరుగుతుందన్నమాట. ఒక్కసారి ప్రారంభిస్తే ఇంకా దాన్ని వదిలిపెట్టారనమాట. అలాంటి పట్టుదల వ్యక్తులని చెప్పొచ్చు. వీరికి ఏంటంటే కనుక నిజానికి చెప్పాలంటే ప్రశాంతమైన వాతావరణాన్ని కలుగుంటారండి. వీళ్ళు ఎంత మంచి వాళ్ళో కోపం వస్తే మాత్రం అంత కోపిస్తులని చెప్పొచ్చు. వీళ్ళ కోపాన్ని ఆపటం ఏంటంటే కనుక ఎవరితరం కాదండి. వీళ్ళ కోపాన్ని ఆపటం కానీ వీళ్ళకు వచ్చే అంటే ఇలా ఉంటూ ఉంటుంది కదా కోపం, దాన్ని తట్టుకోవటం ఎవరి తరం కాదనమాట. ఎంత మంచి వ్యక్తులో అంత చెడుగా కూడా అంటే వ్యవహరిస్తూ ఉంటారని చెప్పొచ్చు. ఇక కుంభరాశి వారికి నిజానికి ఏంటంటే కనుక ఇక్కడ మనం గమనించుకుంటే ఈ 3 రోజులు కూడా అండి వీలుంటే ఏంటంటే కనుక శుక్రవారం అండి ఇంట్లో ఏంటంటే కనుక చక్కగా పూజ చేసుకోండి. దీపం ధూపం నైవేద్యంతో అమ్మవారిని ఏంటంటే కనుక పూజించండి. అలానే కాకుండా పదే పదే ఏంటంటే కనుక పనులు పెండింగ్లో పడిపోతున్నాయి కదా, చాలా బాధలు కలుగుతున్నాయి కదా, ఇబ్బందులు వస్తున్నాయి కదా, అలాంటి కుంభరాశి వారు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, చిన్న బెల్లం ముక్కని తీసుకోండి శుక్రవారం పూట. ఆ బెల్లం ముక్క మీద ఏంటంటే కనుక ఆవునేతిని పోసేసి దాన్ని అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత ఏంటంటే కనుక దాన్ని తినండి. మీరు ఎంతైతే తినగలుగుతారో అంతే బెల్లం తీసుకోండి, అంతకు మించి ఎక్కువగా బెల్లం ఏం తీసుకోకండి. అలా తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ బెల్లాన్ని లక్ష్మీదేవికి సమర్పించి ఇలా తింటే జాతక దోషాలతో పాటు అనేక రకాల దరిద్రాల నుంచి మీరు బయటపడతారు, ధనవంతులుగా కూడా మారటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే కనుక ఇలా బెల్లాన్ని స్వీకరించండి. ఇంట్లో ఏంటంటే కనుక దీప ధూప నైవేద్యాలతో పూజ చేసుకోండి. ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో నిష్ట నియమాలతో అలాంటి వాళ్ళ యొక్క జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, డబ్బు ఉందనుకోండి ఎలాంటి కష్టం అనేది రాదు, డబ్బు లేదనుకోండి చాలా కష్టాలు వస్తాయి. అవి తీర్చుకోవడానికి ఖచ్చితంగా ధనమే కావాలి కదా. అందుకే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఇంట్లో దీప ధూప నైవేద్యాలతో పూజ చేయండి. కుదిరితే ఉదయం, కుదరకపోతే సాయంత్రం చేసేసుకోండి. కుంభరాశిలో ఉండే స్త్రీ పురుషులు ఎవరైనా సరే శుక్రవారం పూజ చేస్తే మంచి జరుగుతుందన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక మీరు ఇలా పూజ చేసిన తర్వాత అండి ఈ రోజు ఏంటంటే ఒక పావుసేరు బియ్యాన్ని దానం చేయండి. ఇలా దానం చేస్తే చాలా మంచిదండి. శుక్రవారం డబ్బు అలానే కాకుండా మిగతా వస్తువుల కంటే కూడా బియ్యం దానం చేస్తే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒక పావుసేరు బియ్యాన్ని దానం చేశామనుకోండి, మనము లేని వారు ఒక పూట కడుపు నిండా తింటారు కదండి, అది తిని ఏంటంటే కనుక మనల్ని దీవిస్తారు. నిజం చెప్పాలంటే కనుక మన నుంచి తీసుకున్న పేదవారు ఏదైనా మనం అంటే బీదవారికి దానం చేస్తామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా వాళ్ళు తలుచుకుంటారు, వారు ఏంటంటే కనుక మనకు అనుగ్రహాన్ని ఇస్తారనమాట. ఇలా మీకు మంచి జరుగుతుంది. కాబట్టి వీలుంటే ఒక పావుసేరు బియ్యం దానం అనేది చెయ్యండి. ఇక ఆ తర్వాత మనం గమనించుకుంటే ఏంటంటే కనుక ఈ 3 రోజులు కూడా అంటే ఫస్ట్ రోజు 5వ తేదీ శుక్రవారం మీకు బాగానే ఉంటుందండి, ఇబ్బందులు అయితే పెద్దగా లేవనమాట. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది. ఈ రోజు ఎలా గడిచిపోతుందో కూడా మీరు ఏంటంటే కనుక అంచనా వేయలేరనమాట, అంత ఫాస్ట్గా గడిచిపోతుంది. ఫ్యామిలీ పరంగా కూడా బాగుంటుందండి, కొంచెం హ్యాపీనెస్ అనేది ఉంటుందన్నమాట, సాడ్నెస్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. కష్టాలు ఉన్నప్పటికీ కూడా పర్వాలేదులే ఈ రోజు అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఎప్పుడు లేనంత ఆనందంగా కూడా ఈ రోజు మీరు కనిపిస్తారని చెప్పుకోదగ్గ విషయం అనమాట. బాగానే ఉంటుంది, ఇబ్బందులు అయితే లేవండి. కాకపోతే ఏంటంటే కనుక డబ్బు విషయంలో ఎవరిని నమ్మకండి. మీతో ఉండే వాళ్ళను కూడా మీరు ఏంటంటే కనుక కొన్నిసార్లు నమ్మకపోవటమే బెటర్ అని చెప్పొచ్చు. ధనపరంగా ఏంటంటే కనుక నమ్మటం వల్ల ఎవరినైనా సరే ఎవరి మీదైనా సరే నమ్మకం పెట్టుకోవడం వల్ల వాళ్ళ నుంచి మీకు ఏంటంటే కనుక ఎదురు దెబ్బ ఖచ్చితంగా కలుగుతుంది. ఇది గుర్తు పెట్టుకోండి. లేకపోతే ఏంటంటే కనుక ఇబ్బందులు పడతారనమాట. ఎవరిని ఎంతలో పెట్టాలో అంతలోనే పెట్టండి, అంతకు మించి ఏంటంటే కనుక మీరు ఇది చేయకండి. దాని తర్వాత మీరే బాధపడాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుందన్నమాట. ఇది గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. శుక్రవారం అంతా కూడా బాగానే ఉంటుంది, ఇబ్బంది ఎక్కడ కూడా కనిపించటం లేదు. ఇంకా తర్వాత శనివారం అంటే 6వ తేదీ. 6వ తేదీ ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఉదయం అంటే మీరు లేచినప్పటి నుంచి మొదలుకొని 3 గంటల 45 నిమిషాల సమయం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి, ఇబ్బంది ఉండదు.
ఉండదు, సమస్యలు రావు. మీరు చక్కగా ఏంటంటే కనుక ఉదయాన్నే లేస్తారు, మీకు ఇష్టమైన ఆలయానికి వెళతారు. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకొని ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి. అలా వెళ్ళేసి అక్కడ ఏంటంటే కనుక చక్కగా స్వామివారిని పూజించండి, స్వామివారిని దర్శించుకోండి. ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల మంచి జరుగుతుంది. అలానే ఏంటంటే కనుక శని ఏంటంటే మీ జీవితంలో ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. శని వల్ల మీరు చాలా సఫర్ అయిపోతారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ రోజు అండి మీరు ముఖ్యంగా ఏంటంటే కనుక కాకి కనిపించింది అనుకోండి, కాకి ఎదురుపడింది అనుకోండి, ఓం శనిచ్చరాయ నమః అనుకుంటూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళండి. లేదంటే కనుక ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు కూడా కాకి కనపడ్డా, కాకి ఎదురొచ్చినా ఏంటంటే కనుక ఓం శనిచ్చరాయ నమః అనుకోండి, మీకు మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు ఉంటాయి. కాకికి ఈ రోజు ఏంటంటే కనుక అన్నంలో నల్ల నువ్వులను కలిపి ఒక ముద్దలాగా చేసేసి పెట్టండి. అలా కూడా మీ భారము, మీ బరువు దిగిపోతుంది, మీకుండే శని బాధలు పోతాయి, మీకు అద్భుతంగా ఏంటంటే కనుక మీ లైఫ్ ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే ఏంటంటే కనుక మీకు శనివారం కూడా బాగానే ఉంటుంది. 3 గంటల తర్వాత సమయం అంతా కూడా కొంచెం ఏంటంటే కనుక అనుకూలంగా లేదు. లేదంటే కనుక ఇక్కడ చెడు జరుగుతుందని అర్థం కాదండి, బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే కనుక అనుకూలించదు, కొంచెం ఏంటంటే ఇబ్బందికరంగా ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా మీరు ఏంటంటే కనుక అడ్జస్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు, జీతాల మీద చర్చ జరిగే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే ముఖ్యంగా మనం గమనించుకుంటే చాలా అద్భుతంగా ఉండబోతుందని చెప్పొచ్చు. ఈ రోజు కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ 3 గంటల నుంచి మొదలుకుంటే కొంచెం అంతంత మాత్రంగా ఉంటుంది. అయినా కానీ పర్వాలేదనమాట. కొంచెం ఏదో డల్ అయిపోతారు, తెలియకుండానే ఏంటంటే కనుక డల్ అంటే మొత్తం డల్ అయిపోరండి కంప్లీట్గా, కొంచెం ఒక 20% ఇలా డల్ అయిపోయే అవకాశం ఉంటుంది. అయినా పర్వాలేదన్నట్టుగా నెట్టుకొస్తారనమాట. ఇలా ఆ శనివారం కూడా బాగానే ఉంటుంది, ఇబ్బంది అయితే లేదు. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక చూసుకుంటే ఇక్కడ దూర ప్రయాణాలు చేయాల్సిన అంటే పరిస్థితులు రావచ్చు, కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా సీట్ బెల్ట్, హెల్మెట్ పెట్టుకోవటం మంచిది. అలా లేకపోతే ఏంటంటే కనుక మీకే ఇబ్బంది కలుగుతుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రయాణాల వల్ల ఏంటంటే మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు. ప్రయాణాలు అనుకూలించాలంటే కనుక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు గణపతి పటాన్ని తాకుకుంటూ వెళితే మీకు మంచి జరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తే ప్రయాణాలలో ఇబ్బందులు అనేవి లేకుండా చక్కగా సాఫీగా ప్రయాణం అనేది సాగుతుందన్నమాట. ఇలా ప్రయాణాలలో అయితే బాగానే ఉంటుందండి. ఇంకా తర్వాత ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్యం బాగుంటుంది. పూర్తిగా ఏంటంటే కనుక మీ లైఫ్ చేంజ్ అయిపోతుందన్నమాట. మీరు అనుకుంటారు, గట్టిగా సంకల్పం చెప్పుకుంటారు, ఎలా అంటే కనుక బాగుండాలి, యాక్టివ్గా ఉండాలి, చాలా హుషారుగా ఉండాలి, అంటే పనులన్నీ కూడా ఫాస్ట్గా చేసుకోవాలన్నట్టుగా ఏంటంటే సంకల్పం చెప్పుకొని ఇలా ఉంటారండి. అయినప్పటికీ కూడా కొన్నిసార్లు డౌన్ అయిపోతూ ఉంటారు. అయినా మళ్ళీ ఏంటంటే కనుక పైకి లేస్తూ ఉంటారండి. ఇలా ఏంటంటే కనుక పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు, ఆర్థికంగా బాగుంటుంది, ఫైనాన్షియల్గా బాగుంటుంది. అలానే కాకుండా మీకుండే కొన్ని ఇబ్బందులు కూడా పోతాయి. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మంచి ఫలితాలను చూడగలుగుతారని చెప్పొచ్చు. ఈ యొక్క కుంభరాశి వారండి నిజానికి చెప్పాలంటే కనుక ఈ మధ్య మీకు బాగానే ఉంటుందండి. కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు, బాగానే ఉంటున్నారని చెప్పుకోవచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుక చూసుకుంటే ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. మీకు ఖచ్చితంగా అండి మనశ్శాంతి అనేది లభిస్తుంది. మీరు అనుకున్నట్టుగా ఏంటంటే కనుక మీ లైఫ్ అనేది ఉండబోతుందన్నమాట. విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టత లభించబోతుంది. అలానే కాకుండా మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి, ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నమాట. ఉద్యోగాలకు మంచి ప్రమోషన్స్ వస్తాయి, జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఏంటంటే కనుక త్వరలో ఉద్యోగం లభిస్తుందని చెప్పొచ్చు. కుంభరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టారండి. వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది. వీరికి ఇష్టమైన వారు ఏదైనా అంటే అప్పుడే చాలా బాధపడతారండి. ఏంటంటే కనుక అప్పుడే ఏంటంటే కనుక బాధపడతారు. వీరి మనసు అద్దం లాంటిదండి, ఒక్కసారి పగిలితే మళ్ళీ అది ఏంటంటే అతుక్కోదనమాట. వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. బయటికి నవ్వుతూ కనిపిస్తారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు, బాధలు ఉంటాయి. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు, సంతోషంగా బ్రతకాలనుకుంటారు. వీరికి కుటుంబం అంటే చాలా ఇష్టం అండి. కుటుంబంలో ఉన్న వారిని సంతోషంగా చూసుకోవాలని అనుకుంటూ ఉంటారనమాట. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారని చెప్పొచ్చు. వారి సంతోషమే వీరి సంతోషంగా భావిస్తారనమాట. కుంభరాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తూ ఉంటారు. వీరిని నమ్మిన వారికి ఎప్పుడు కూడా వీళ్ళు తోడుగా ఉంటారండి. మోసం చేయటం కానీ, అన్యాయం చేయటం కానీ ఇలా చేయరనమాట. జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారనమాట. ఎన్నో ప్రయత్నాలు చేసి మరీ అలసిపోతూ ఉంటారని చెప్పొచ్చు. కుంభరాశి వారికి 3 రోజులు ఏంటంటే కనుక దైవానుగ్రహం ఎక్కువగా కలగబోతుంది. మనం చెప్పాం కదా, లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుంది. కాబట్టి మీకు ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే కనుక మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయండి. చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది ఉండబోతుంది అనమాట. కొంచెం ఏంటంటే ఫైనాన్షియల్గా కూడా బాగుంటుంది, ఆర్థికంగా బాగుంటుంది. ఇబ్బందులు అనేవి ఏంటంటే కనుక తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించుకుంటే ధన సమస్య
పూర్తిగా తొలగిపోతుందన్నమాట. ఇక ఆ తర్వాత మీకు ఏంటంటే కనుక ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు, గట్టిగా ఉద్యోగంలో అంటే చేరాలి అనుకునేవారు గట్టిగా ప్రయత్నిస్తే 100% ఉద్యోగం వస్తుంది. ఈ 2 కోరికలు తీరుతాయి, గుర్తుపెట్టుకోండి. ఒకటేంటంటే గనక మీకు నచ్చిన వాహనం కానీ లేదంటే గనక వస్తువు కానీ కొనే అవకాశం ఉంటుంది. సంతానం కోసం ఎదురు చూసే వారికి సంతానం కలుగుతుంది. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఏంటంటే గనక ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. చిన్నదా పెద్దదా పక్కన పెడితే ఉద్యోగం అయితే కలుగుతుంది. ఆ తర్వాత ఏంటంటే గనక ఇక్కడ అండి మీకు ఈ 3 రోజులు కూడా బాగానే ఉంది. 100% బాగుందని చెప్పట్లేదు, కానీ బాగానే ఉందండి. ఉన్న కాడికైనా ఒక 70-80% బాగానే ఉంటుందన్నమాట. ఇబ్బందులు అయితే కనిపించడం లేదు. చక్కగా మీ లైఫ్ అనేది ఏంటంటే కనుక చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మీరేంటంటే కనుక రోజు రోజుకు డెవలప్ అవుతూ ఉంటారండి. అంటే కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థికంగా కూడా బాగానే ఉంటుందన్నమాట. కాకపోతే ఏంటంటే కనుక ఇక్కడ ఈ కిలాడి స్త్రీ అండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుందన్నమాట. చిలాకిగా ఏంటంటే మిమ్మల్ని బోల్తా కొట్టి అంటే బోల్తా పడేలాగా చేస్తుందన్నమాట. ఆ స్త్రీని కనుక మీరు నమ్మితే చాలా ఇబ్బంది పడిపోతారు, బాధపడిపోతారు. లైఫ్లో కోలుకోలేనంత దెబ్బ మీకేంటంటే కనుక తగులుతుందనమాట. ఈ స్త్రీతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదండి. ముఖ్యంగా ఈ కుంభరాశి అంటే పురుషుల పరంగా మనం గమనించుకుంటే ఈ స్త్రీ ఏంటంటే కనుక ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ స్త్రీతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఎందుకంటేనండి ఈ స్త్రీని మీరు ఏంటంటే కనుక అయ్యో పాపం అంటారు. ఆ తర్వాత ఏంటంటే కనుక ఆమె మీకు శాపంగా మారుతుంది. ఆమె మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అలానే కాకుండా మీకేంటంటే కనుక చాలా వరకు కూడా నష్టాలను మిగులుస్తుందన్నమాట. ఏంటంటే మీ ఎదుగుదల అంటే చూసి ఓర్వలేకపోతుంది. మీరు ఎదుగుతుంటే ఆమెకి ఏంటంటే నచ్చట్లేదు. అలా ఏంటంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చేస్తుందండి. కాబట్టి ఏంటంటే కనుక ఈ కిలాడి స్త్రీతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ స్త్రీ మీ నుంచి ఏదో ఆశిస్తుందన్నమాట. మీ నుంచి ఏంటంటే కనుక ఏదో అంటే లాక్కోవాలని చూస్తుందన్నమాట. కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పొచ్చు. ఆ స్త్రీ ఎవరో కాదండి. ముఖ్యంగా ఇక్కడ గమనించుకుంటే మనం ఏంటంటే కనుక పీ లెటర్ అనే అంటే స్త్రీ అండి. ఈ కిలాడి స్త్రీ ఏంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. మీరు జాగ్రత్తగా లేకపోతే మాత్రం చాలా వరకు కూడా ఇబ్బంది పడతారండి. ఇది అందరికీ జరుగుతుందా లేదా అనేది మనం పక్కన పెడితే మాత్రం ఈ కుంభరాశి వారు అంటే పురుషులు ఈ స్త్రీ వల్ల అయితే మోసం పోతారు. కాబట్టి ఏంటంటే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ స్త్రీని దూరం పెట్టండి. పీ లెటర్ అనే వ్యక్తులు ఎవరైనా సరే మీకు కొత్తగా పరిచయమైనా లేదంటే లైఫ్లో ముందుగానే ఉన్న వాళ్ళతో కొంచెం అంటే దూరం మెయింటైన్ చేయడమే బెటర్ అని చెప్పొచ్చు. ఈ 3 రోజులలో ఎప్పుడైనా సరేనండి కోలుకోలేని దెబ్బ పడుతుంది. ధనం ఆశించవచ్చు, లేదంటే కనుక ఇంకేదైనా సరేనండి మీరు ఎక్స్పెక్ట్ చేయని ఒక వస్తువుని కూడా మీ నుంచి ఆశించవచ్చు అనమాట. దానికోసమే ఈ స్త్రీ ఏంటంటే కనుక మీ మీద కన్నేసిందని చెప్పొచ్చు. ఆ స్త్రీతో మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ స్త్రీ వల్ల అయితే మీరు ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. చాలా వరకు కూడా ఏంటంటే కనుక చెలాకి చేష్టలు చేయటం, అలానే కాకుండా ఏంటంటే కనుక ఎత్తులకు పై ఎత్తులు వేయటం, లేనిపోనివి అంటే సృష్టించటం, ఇలాంటివి చేయడానికి ఈ స్త్రీ ఏంటంటే కనుక సిద్ధపడిందనమాట. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇంకా తర్వాత ఇక్కడ గమనించుకుంటే చాలా బాగుంటుందండి. ఇబ్బందులు అయితే లేవు, బాగా కలిసి వస్తుంది. ఏంటంటే కనుక కొంచెం కష్టం పెరిగినప్పటికీ కూడా ఇంకా పర్వాలేదు, కష్టపడుతూనే మేము పైకి ఎదుగుతున్నాం కాబట్టి కష్టం మా లైఫ్లో ఒక భాగం అయిపోయింది అనుకుంటారనమాట. అనంతరం ఇక్కడ ఏంటంటే కనుక ఈ రోజుల్లో ముఖ్యంగా అండి ఒంటరిగా ఉంటూ కొంచెం బాధపడే అవకాశం ఉంటుందన్నమాట. కొంచెం ఏంటంటే కనుక ఆలోచన తగ్గించుకోండి, సమయానికి ఆహారం తీసుకోండి. బాడీ పెయిన్స్ రావటం కానీ లేదంటే కనుక కొంచెం అంటే చేసి అలసిపోయి ఇంకా ఒంటరిగా ఉండటం అనేది ఇలా జరుగుతుందన్నమాట. కొంచెం ఏంటంటే కనుక పనిని కూడా లిమిట్గా చేసుకోండి. అంటే కష్టపడే తత్వం ఉంటుంది, బాగా కష్టపడాలనే ఆలోచన కూడా మీకు ఉంటుంది. కాకపోతే ఎంత కష్టపడాలో అంతే కష్టపడాలి. అంతకు మించి కష్టపడితే ఏంటంటే కనుక మనకి ఇబ్బందులు తప్పవు కదా. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా మీకంతా కూడా మంచి జరుగుతుంది. ఇబ్బందులు అయితే పెద్దగా లేవని చెప్పొచ్చు.